మట్టి నూకెత్తే నేను ఆగాదం మీద పోతే మా భార్య కూడా దూరం. తీసుకొచ్చి ఆడ పారేసిరమ్మ. ఆడ పారేస్తే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజిత. మామూలుగా మనము బయట తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళని చూసాము. అలాగే తాము దగ్గరుండి చూసుకోలేక ఎక్కడో వాళ్ళ పనుల్లో బిజీలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులను ఒక వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసి వాళ్ళని చూసాము. కానీ దానికి విభిన్నంగా మనం మాత్రము రోడ్ల మీద తిరుగుతున్నటువంటి అనాథ వృద్ధులను తమ హక్కున చేర్చుకొని ఒక వృద్ధాశ్రమము ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు మనము విబి ఫౌండేషన్ దగ్గర ఉన్నాము. ఈ విబి ఫౌండేషన్ అనేది రిలయన్స్ ఆపోజిట్ గల్లీలో ఉందండి. సో ఈ విబి ఫౌండేషన్ ఎలా స్థాపించబడింది అనేది వీరమాధవరావు గారిని అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు సిపెల్లి వీరమాధవ్. సార్, మానవ సేవ మాధవ సేవ అన్నారు కదా, నిజంగా మీ పేరులోనే మానవ సేవ మాధవ సేవ రెండు ఆడే ఉన్నాయి. ఫస్ట్ మీకు దానికి కృతజ్ఞతలు సార్. సో ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి సార్? నేను చిన్నప్పుడు మేడం చాలా మంది మంచిగా బ్రతికి ఒకలకు ఆర్థికంగా కానీ ఏదైనా వస్తు రూపేణా ఏదైనా సహాయం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళా చివరి అంకంలో వాళ్ళు వృద్ధాప్య సమయాన వాళ్ళు మళ్ళీ అడక తినే పొజిషన్ వచ్చి యాక్సిడెంటల్గా వాళ్ళ కొడుకులు బిడ్డలు చనిపోవడము, ఆస్తిపాస్తులు అమ్ముకోవడము, చేతగాని స్థితిలో మళ్ళీ అడుక్కునే పొజిషన్ వచ్చిన వాళ్ళని చాలా మందిని చూసిన తర్వాత అప్పుడు 98-2000 సంవత్సరాలు అనుకుంటే 2003 సంవత్సరంలో కార్యరూపం దాల్చింది ఈ వృద్ధాశ్రమం. అప్పటి నుంచి నేటి వరకు ఇక కొనసాగుతూనే ఉన్నది. 21 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. ఎంతోమంది అనాథ వృద్ధులు రావడం, చనిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉన్నది. నేటి వరకు మన చేతుల మీకు వెళ్ళే ఈ సంస్థలో, ఈ విబి ఫౌండేషన్ అనే సంస్థలో 98 మంది అనాథ వృద్ధులు నా సొంతంగా చేతుల మీకు వెళ్ళి దాన సంస్కరణలు చేయడం జరిగింది మేడం. అసలు మీ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు దేని రకంగా వచ్చింది? అంటే మీ జీవితంలో ఏమైనా జరిగిందా? నా జీవితంలో జరిగిన దానికంటే ఎక్కువ నిజ జీవితంలో చాలా మందిని చూసినా కాబట్టి అట్లాంటి వాళ్ళకు మళ్ళీ అడక తినే పరిస్థితి వచ్చినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను చేరదీయాలి, ఇలాంటి వాళ్ళకు సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ అనేటువంటిది ఉంది కాబట్టి మా నాన్నగారు చెప్తా ఉండే మానవ సేవే మాధవ సేవ అని. అట్లా నాన్నగారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా చేయడం జరుగుతున్నది మేడం. మరి ఇది ఎంత చేయడానికి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? 21 సంవత్సరాలలో 10 సంవత్సరాల వరకు మనమే సొంతంగా నేను డెంటింగ్ అండ్ పెయింటింగ్ వర్క్షాప్ చేస్తుంటిని. చాలా కష్టపడి జీవన విధానం మనది. అందులో మన దగ్గర 8-10 మంది వర్కర్లు ఉండే. దానిలో కొంత భాగం తీసి ఒక 10 సంవత్సరాలు సొంతంగా నడిపినాం. ఈ 10-11 సంవత్సరాల నుంచి వెళ్ళి భగవంతుడు కొంతమంది దాతల రూపంలో వస్తూ ఉన్నారు. చాలామంది 90% మన దగ్గర వస్తు రూపేణ మాత్రమే వస్తాయి. ఇక్కడ ఒక 10-15% మాత్రం ఎవరో ఒకరు ఇట్లా అన్నదానాలు కానీ ఇంకేదన్నా ఎప్పుడన్నా ఒకరు ఎవరన్నా క్యాష్ రూపకంగానే కానీ అట్లా నడుస్తూ ఉంది. కానీ 90% మాత్రం ఇక్కడ వస్తు రూపేణతో నడుస్తూ ఉంది మేడం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు కదా, అంటే వాళ్ళంతటా వాళ్ళు మీ దగ్గరికి రావడం జరిగిందా, లేదంటే మీరే వెళ్ళి వాళ్ళను హక్కున చేర్చుకోవడం జరిగిందా, లేకపోతే ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎలా అసలు? ఒక 50% మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపిస్తారు మేడం. ఒక 50% మాత్రం చాలా మంది బయట పోలీస్ డిపార్ట్మెంటే కానీ, రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ, ఇంకా ఏమైనా ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకు ఇట్లా పలానా జగలో ఒక అనాథ వృద్ధులు ఉన్నారు ఇట్లా అని చెప్పి ఫోన్ చేస్తే నేను పోయి ఎక్కువ 50% పోలీస్ శాఖ నుంచి తీసుకొచ్చుకుంటాం మేడం. కానీ నిజంగా గ్రేట్ అండి. ఏంటంటే వాళ్ళకి ఎవరున్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, కనీసం వాళ్ళు ఇక్కడ ఉన్నాము, మీ దగ్గర ఉన్నామన్న విషయం కూడా వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా సార్? కొంతమందికి మేము ఒక వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నామని తెలుసు. కొంతమందికి మాత్రం అసలు మేము ఏడున్నాము, మేము ఏం చేస్తున్నాము, మాకు భోజనం ఎవరు పెడుతుర్రు, మేము ఎట్లా తింటున్నాము, ఏం కథ, అసలు ఎలాంటి ఆలోచన లేకుండా హ్యాపీగా భగవంతుడి దయ వల్ల, కొంతమంది దయార్థ హృదయాల దయ వల్ల బ్రతుకుతా ఉన్నారు మేడం. మరి వీళ్ళ నిత్యావసరాలు కానీ, వీళ్ళ మెడికల్ బిల్లు కానీ అంటే ఎలా చూసుకోగలుగుతారు? అప్పుడప్పుడు కొన్ని మెడికల్ క్యాంపులు లయన్స్ క్లబ్ వాళ్ళే కానీ మనకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ మెడికల్ క్యాంపులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమానికి మాత్రం లైఫ్ లైన్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది కరీంనగర్ కోర్టుకి ఎదురుగా. సార్ పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు.
వాళ్ళకు చేతులెత్తి దండం పెట్టాలి సార్కి. మన వృద్ధాశ్రమంలో ఇంకేదైనా ఆపరేషన్స్ అట్లాంటివి ఉంటే మాత్రం సార్ ఈ రోజు వరకు కూడా ఒక 1 కాయిన్ రూపీ తీసుకోకుండా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు మేడం. అంటే అందరినీ తీసుకెళ్లి చూపిస్తారా వాళ్ళని అక్కడికి? లేదు మేడం, చిన్న చిన్నగా అయితేనేమో ఇక్కడ మెడికల్ క్యాంపులు దాంతోనే అయిపోతుంది, లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా కొద్దిగా చిన్నగా అయితే ఆర్ఎంపీ. అంతకంటే చాలా పెద్దగా అయితే కనుక సర్జరీ అట్లాంటివి అయితే డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు ఉచిత సేవలు అందిస్తా ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా. మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా? చేతనైన మంది 45 మందిలో ఇప్పుడు 38 మంది చేతనైన వాళ్ళు ఉన్నారు మేడం. మిగతా ఒక 7 మెంబర్స్ లేరు. అట్లాంటి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఎవరైనా కూడా రేపు మనమైనా కూడా మన నరాలు దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా చేతగాని పరిస్థితిలో మనం కూడా దేక్కుండా పోవడం ఎట్లా అంటే మనం లేవలేని పరిస్థితిలో ఉంటాము. ఈ 21 సంవత్సరాలల్లో 118 నుంచి 120 మంది చనిపోయారు. 98 అనాథ సంస్కారాలు నేనే దాన సంస్కారాలు చేయడం జరిగింది. లాస్ట్ స్టేజ్లో ఎవరైనా కానీ మంచంలో పడతారు. చేస్తే 1 నెల 2 నెలలు వాళ్ళు సర్వీస్, 3 నెలలు, ఒక్కొక్కరు ఏడాది అట్లా సర్వీస్ చేయించుకుంటారు మేడం. అట్లా అన్ని మనమే చేస్తున్నాం కాబట్టి 21 సంవత్సరాల నుంచి కూడా మనం తట్టుకోగలుగుతాం, చేయగలుగుతాం. ఎవరో వర్కర్ రావాలి చేయాలి అంటే ఇక్కడ ఫండ్ లేదు, ఏం లేదు. అట్లాంటివి మేము బయట కూడా బుక్కులు పట్టుకొని తిరిగాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. మేము ఎవరిని కూడా చేయి చాచి అడగము. మేము ఇస్తా అంటే మాత్రం వద్దనం. అదే ఈ యొక్క వివి ఫౌండేషన్ విధానం. అంటే ఇంతవరకు మీరు ఏ అధికారిని కానీ ఇట్లా కలవడం జరగలేదన్నమాట. 2008 నుంచి వెళ్ళి డాక్టర్ సత్యనారాయణ కలెక్టర్ సార్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చాలా అధికారుల దగ్గరికి తిరిగినాము. కానీ ఎలాంటి మాకు చిన్న ప్రయోజనం కూడా లేదు. గవర్నమెంట్ నుంచి రూపాయి కాయిన్ కూడా లేదు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఎయిడ్ లేదు, ఏం లేదు. తిరిగి చెప్పులు అరిగినాయి కానీ ఏది కూడా కాలేదు. అయితే అధికారులు స్పందించకపోయినా మనలాంటి సామాన్య వాళ్ళు ఎవరైనా మీకు స్పందించారా? దయార్థ హృదయాలు కొంతమంది వాళ్ళతోనే నడుస్తూ ఉన్నదని ఇందాక కూడా చెప్పిన మేడం, ఇప్పుడు కూడా చెప్తున్నా. అధికారులు ఏమి స్పందించలేదు. అధికారులతోని మనకు 1 రూపాయి కాయిన్ కూడా వాళ్ళతోనే ఎలాంటి లాభేక్ష కానీ వాళ్ళ ప్రతిఫలం కానీ ఎలాంటిది ఈ వృద్ధాశ్రమానికి లేదు, ఇంతవరకు కాలేదు. చాలా తిరిగినాము, చాలా మందికి ఆర్జీ పెట్టుకోవడం జరిగింది, కానీ ఎవరు కూడా స్పందించలేదు. అది మాకు కూడా ఇంతవరకు అసలు ఎందుకు చేయడం లేదనేది కూడా అర్థం కాలేదు. వీరమాధవరావు గారు, మాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు ల్యాండ్ ఇవ్వడం అనేది జరిగిందని మాకు తెలిసింది. అది ఎవరి హయాంలో జరిగింది? మేడం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు 2015లో నేను ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. అప్పుడున్న ఎంపీ గారు వినోద్ కుమార్ సార్ అండ్ గంగుల కమలాకర్ అన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు వాళ్ళు ఆమరణ నిరాదీక్ష చేస్తే వెంటనే వాళ్ళు రావడం జరిగింది, స్పందించడం జరిగింది. పలానా జగల ల్యాండ్ ఉంది అంటే అక్కడ మీరు స్టార్ట్ చేసుకొని వర్క్ అని చెప్పడం జరిగింది. బొమ్మకల్లి శివారులో హౌసింగ్ బోర్డ్ కాలనీని అంటుకొనే ఉంటుంది. అప్పుడున్న సర్పంచ్ గారు పురుమల శ్రీనివాస్ గారు మరియు గంగుల కమలాకర్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో మనకు ల్యాండ్ రావడం జరిగింది. అట్లనే కమలాకర్ అన్న తన యొక్క ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20-25 లక్షలు కూడా పెట్టడం జరిగింది. కానీ ఇంకా అవి మనకు చేతికి ఇంకా రాలేదు. కాకపోతే 1,10,00,00,000 రూపాయల వరకు చేయడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి బుక్కులు పట్టకుండా, చందాలు అడగకుండా మనకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో మరియు కొంతమంది తయారుదారు 80% సిమెంటే కానీ, కంకరే కానీ, ఉసుకే కానీ, సలాగే కానీ అట్లా ఇస్తే చేయడం జరిగింది. ఒక్కొక్క స్లాబ్ వచ్చేసి 6 గుంటలు. అది 150 నుంచి 200 మంది బ్రతికి అనాథ వృద్ధాశ్రమం కడతా ఉన్నాం. కానీ ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో పొన్నం ప్రభాకర్ అన్ననే కానీ మరియు శ్రీధర్ బాబు గారు కానీ వారి ఆధ్వర్యంలో ఆయనతో కంప్లీట్ చేస్తారనే నమ్మకం ఉందని నేను కోరుకుంటున్నా. వాళ్ళు చేస్తారనే నమ్మకం నాకున్నది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే చల్లగుండమ్మా. బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు శాంతమ్మ. శాంతమ్మ. చేపల శాంతమ్మ. చేపల శాంతమ్మ, సూపర్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడ ఈ వృద్ధాశ్రమానికి? నేను వచ్చింది నాకే తెలియదు మేడం. మా బావ కొడుకులు ఉన్నారు. ఇంత జాగా ల్యాండ్ ఇచ్చింది ఆడ మా ఊరు కాడ, సదాస్పేట సంగారెడ్డి దగ్గర నా ఊరు. ఆడ ఉంటే మా బావ కొడుకులు ఉన్నారు. ఈ రేకులు వేసి చిన్నగా ఒక ఇల్లు కట్టుకున్నా. రేకులది
నీకు పిల్లలు ఎవరు లేరా? లేరు నాకు. ఓకే. ముసలాయన ఉండే సరిపోయిండు. ఇక కొన్ని రోజులు కూరగాయలు అమ్ముకొని బతికిన. ఇక్కడే అక్కడ ఏ ఊరు? అక్కడ సదాస్పేట్ల. ఓకే. సదాస్పేట్ల కొన్ని రోజులు ఉన్నా. ఇక సొంతము ఒక ఇంత సర్కారులో పెళ్లి జాగా ఇస్తే కొంచెం ఇల్లు కట్టుకొని రేకులు వేసుకొని ఉన్నా. ముసలాయన సరిపోయిండు. నేను వచ్చేది నాకు తెలియదు. నా బావ కొడుకులే నాకు ఇంకా కిరికిరి చేస్తుండ్రి. ఇక వాళ్ళే చేసిరు. తీసుకొచ్చి ఆడ పారేసిరు అమ్మ. ఆడ పారేస్తే మంది అన్నారు గీడ అవసరం ఉంది, పో ముసలవా పో అని చెప్తే ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ వచ్చేస్తే ఈ సార్ వచ్చి సార్ కాలు పట్టిన. సార్ కాలు పడితే సార్ ఏమన్నాడు, పోలీస్ స్టాండ్ పో అమ్మ. పోలీస్ స్టాండ్ పోయి చెప్తేనే నేను తీసుకుంటా, లేకుంటే నేను తీసుకొని ఆనందమ్మ అన్న అంటున్నావు కదా, కొడుకు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు నాకు, ఇట్లా బతికిన సార్ అంటే పోలీస్ స్టాండ్ పోయినా. ఆడికి వెళ్ళి వాళ్ళు ఇంత కాగితం రాసి తోలిచ్చి మళ్ళీ ఇడికి వచ్చిన. వాళ్ళే తోలిచ్చిరు ఆటో మీద. తోలిచ్చిందా? జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా డాక్టర్ తెప్పిస్తాడు, సూజీలు ఇప్పిస్తాడు. అంతా మంచిగా ఉన్నాం మేడం. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా మరి? ఇప్పుడు అంటే పుట్టిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలనేది ఏమైనా చెప్పగలుగుతావా? నేను ఏం చెప్పాలి మేడం, మా సార్ చల్లగా ఉండాలి, మా అమ్మ చల్లగా ఉండాలి. మా మేడం చల్లగా ఉంటే వాళ్ళు, నేను చచ్చిపోయినా గానీ వాళ్ళు నాకు చేసేటోళ్ళు వారే కదా. వాళ్ళే నా కొడుకులు అయ్యి, దేవుళ్ళు వాళ్ళే అయ్యి, బిడ్డలు వాళ్ళే అయ్యి, కడుపు పెట్టేటోళ్ళు పొట్టకు బట్టకు అంత ఆనందంగా ఉన్నా. సార్, శాంతమ్మ గారు వాళ్ళ బావ కొడుకులు ఇక్కడ దింపేశారని చెప్పారు కదా, మీ విషయాల్లో చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. 8 years బ్యాక్ శాంతమ్మ ఆమె అసలు ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఒక మత్తు మంది ఇచ్చిర్రా మరి ఏమైందో తెలియదు. ఒక 2-3 రోజులు అక్కడనే పడున్నది. ఆమె అచేతనంగా పడుంటే కొద్దిగా అంత తెలియక వచ్చిన తర్వాత ఆమె ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చింది. వస్తే అమ్మ నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి రా అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళింది. ఆమె వెళ్తే అక్కడికి మమ్మల్ని పిలిచిర్రు. పిలిస్తే అప్పుడు ఉన్నటువంటి సిఐఎస్ఐ గారి సమక్షంలో అప్పుడు తీసుకొచ్చినాం ఆమెను 8 years బ్యాక్. అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచిగా ఉంటుంది. ఆమె సంగారెడ్డి దగ్గర సదాశివపేట వాళ్ళు గంగపుత్రుల మరి ఏందో చేపలు బిజినెస్ ఉండేనట. ఆమె అప్పటి నుంచి మంచిగా బతుంది. ఇక్కడ మనతో ఇంకొక తాత ఉన్నారు. తాత నమస్తే. చెప్పు, బాగున్నావా? ఇప్పటికైతే ఇట్టున్నామయ్యా. తిన్నావా? ఇంకా తినలేదు, ఉంటాం. నీ పేరేంటి? నా పేరు ఎల్లయ్య. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు గుర్తుందా? గుండన్న పెళ్లి నుంచి వచ్చిన. గుర్తే ఉన్నది కానీ నాకు అప్పుడు కళ్ళు లేవు. మా వచ్చి కళ్ళు చేయించిండు. నిన్నేమున్నాం. నాకు ఆయి లేదు, బాయి లేదు, ఇల్లు లేదు, ఎడ్లు లేవు, వ్యవసాయం లేదు, ఏది లేదు. ఆ కళ్ళు చేయించిండు, ఎన్నో ఉంచుకున్నాడు. నీకెవరు చెప్పిండ్రు ఇక్కడ ఇది ఉందని, ఇక్కడ చూసుకుంటాడు సారు అని? సర్పంచ్ చేసుకున్నాడు, ఏం కథ తెలియదు. మీ ఊరు సర్పంచ్ చేయించిండు ఇక్కడ? ఓకే. ఇక తోలుకొచ్చి ఇక్కడ పెట్టి తోలిపోయిండు. ఇక ఇప్పటికి మెల్ల 10 నడుతుండొచ్చు. 10 సంవత్సరాలు అవుతుందా నువ్వు వీటికి వచ్చి? ఈ వరకు లేదు మాత్రం ఎటు అడుగుతే ఇప్పలే. ఇంతమంది ఇట్లా జరిగింది. ఇప్పటికి అయ్యా ఆయనే, అవ్వా దేవుడు ఆయనే. నీ పని నువ్వు చేసుకోగలుగుతావా మరి? అన్నిటికీ ఒప్పుకున్నాను అయ్యా. నీ పని నువ్వు చేసుకోగలుగుతావా? నా పని నేనైతే ఇప్పటికి చేసుకుంటున్నా. ఏ జీరం రాని ఏకి రాని మా అయ్య ఉన్నాడు, మా అమ్మే ఉండదు. నేను మా అయ్య మా అమ్మ అనేది నమ్ముకున్నా. ఇప్పుడు నేను చూపించబోయే వ్యక్తి తన వృద్ధాశ్రమంలో చేరక ముందుకు కళ్ళు లేనట్టు వాడండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీరమాధవ్ గారు తమ సొంత ఖర్చులతో తనకి కళ్ళను చూపించి కళ్ళను తీసుకురావడం జరిగింది. సో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ, నువ్వు ఇక్కడికి రాక ముందుకు నీ కళ్ళు పనిచేయలేదట కదా, నువ్వేమనుకున్నావు? నేను ఏమనుకోలేదు, నాకు ఐడియానే రాలేదు. కళ్ళు కనపడట్లేదు, హాస్పిటల్కి పోదాం. అయినా గవర్నమెంట్ హాస్పిటల్ 2 సార్లు ఏం పోయినా వాళ్ళు చేయలేదు. తర్వాత కాలు లిబ్బై అక్కడ ఉండిపోయినా, మర్చిపోయినా. ఏం మర్చిపోయావు? కళ్ళు చూపు మర్చిపోయినా మొత్తానికి.
కళ్ళ చూపు లేదని కూడా గుర్తులేదు. అనాశయంలో మంచిగా చూసుకుంటుండ్రు బాగా. అంటే ఇక్కడ అనాశయానికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చిండ్రు ఇక్కడికి నిన్ను? ఇక్కడ చర్చ్ పాస్టర్ వాళ్ళ బిల్డింగ్ కింద ఉన్నా నేను. లాస్ట్ కి అక్కడెక్కడ ఉండి మొత్తం అయిపోయి ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత తీసుకున్నారు. మంచిగానే ఉన్నా, కొద్దిగా కళ్ళ చూపు లేదు, నా పని నేను చేసుకుంటున్నట్టు. ఇక్కడైతే ఇంకా బయటికి పోవాలంటే ఎవరైనా తీసుకుపోవాలా, మొత్తం 100% కళ్ళు మూసుకుపోయినాయి. సార్ కొద్ది రోజులు తర్వాత కళ్ళు కావు అన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి 5 6 సంవత్సరాల టైంలో కొత్త డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చిండు. కళ్ళు చేపిస్తామన్నారు, చేపించారు. ఇప్పుడు ప్రపంచాన్ని చూడగలుగుతున్నా. నమస్తే అమ్మా. నీ పేరేంటమ్మా? మల్లవ్వ. నువ్వెక్కడి నుండి వచ్చినావు? వేదిర నుంచి వచ్చినావు. నీకు నువ్వే వచ్చినావా లేదంటే సార్ తీసుకొచ్చారా? సార్ తీసుకొచ్చిండు. నీకు పిల్లలు ఉన్నారా? భర్త చచ్చిపోయింది, ఎవరు లేరు. అక్కయ్యలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరు లేరు. మరి మంచి అనిపిస్తుందా నీకు ఇక్కడికి వచ్చినాక? మంచిగా అనిపిస్తుంది. మంచి అనిపిస్తుంది. బాపు అమ్మ మంచిగా అరుచుకుంటాను, మంచిగా అరుచుకుంటాను. నీ పేరేంటి? రామస్వామి. రామస్వామి, నువ్వు ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? గుర్తులేవమ్మా. గుర్తులేవా? ఆహా. నేను పుట్టింది అయితే రజాకారులు అప్పుడు పుట్టినాడ మా అమ్మ చెప్పింది. ఇక్కడికి వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4-5 సంవత్సరాలు అవుతాయి. మా జ్ఞాపకం లేదు కానీ సార్ రోజు ఇక్కడ మల్కాపురం కాడ మిల్టీ సార్ దగ్గర ఉన్నా. ఆయన మొన్న కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయాడు. ఎవరు? మా సారు చచ్చిపోతే మా పొల్ల తీసుకొచ్చి, అందులో పని చేసిన పొల్ల తీసుకొచ్చి ఇడగొట్టింది. మంచిగా తింటాను ఉంటాను. నాకు ఏం రాంది, ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అన్నట్టే ఉంది. మోకాలు నొత్తాను ఇరుగా, అన్ని మంచిగానే ఉన్నాయి. అవస్థ కాదు. ఇక్కడ వీరమాధవ్ గారితో పాటు ఈ వృద్ధులను బాగోగులు చూసుకోవడానికి వాళ్ళకి టైంకి భోజనాన్ని పెట్టి వాళ్ళని ప్రతి ఒక్కటి చూసుకున్నటువంటి ప్రముఖ పాత్ర వహించినటువంటి మేడం గారితో ఉన్నాం. సో ఆ మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి మేడం? నా పేరు అస్రా సుల్తానా. అస్రా సుల్తానా. మీకెందుకు అనిపించింది ఇక్కడ సేవ చేయడానికి? మనకు ఏంటంటే మన సారే ఇట్లా ఇంత మంచి పని చేస్తాండ్రు, అనాథలకు తీసుకొచ్చి పెట్టించిండ్రు. అమ్మ నాన్న సేవ చేయాలి, అదృష్టం దొరకది అందరికి, చేస్తే చాలా మంచిది ఉంటాయి అని మన సారేమో ఇంత కంప్లీట్ ఇంత అనాథాలకు సాస్తాను మేం చేస్తే ఈ అదృష్టం దొరకది మేడం. కొడుకులు బిడ్డలు ఉండి సుధా కొద్ది మంది వాళ్ళు వీళ్ళు చూడరు, మరి ఈ చూసుకోవాలి, అదృష్టం పొడగొడుకోవద్దు. ఈ సేవ దొరకాలి, చాలా మనకు అదృష్టం దొరికింది అనుకుని చేస్తున్నాం. 20 సంవత్సరాలు అవుతుంది నేను చేయబట్టి. మరి ఫస్ట్ ముఖ్యం మాత్రం మన సారే ఈ ఆశ్రమంకు అంతా. ఏ వాళ్ళకు ఒకళ్ళు రోడ్డు మీద అన్నం లేక ఆకలికు ఏడ్చిన వాళ్ళకు తీసుకొచ్చి సేవ చేసి వాళ్ళకు దానం సంస్కారం, చనిపోతే దానం చేస్తారు, అన్నిటికీ సారే పెట్టిండ్రు. అతను చేసిన సేవలో మా సేవ ఏం లేదు. మరి ఏంటంటే కంప్లీట్ అనాథ వాళ్ళకు ఎవరిని కానీ రోడ్డు మీద ఇడిచి పెట్టకుండ్రి. కొడుకులు బిడ్డలు ఉంటే అమ్మ నాన్నకు సేవ చేయాలి, అదృష్టం దొరకది అందరికి. ఈ సేవ చేస్తే చాలా మంచిదే. మరి అట్లా అందరు చాలా మంది అనుకోరు, మరి అంతేగా ఏమాట. సరే అమ్మా, మరి మీకు ఎంతమంది పిల్లలు? నాకు మ్యారేజ్ చేసుకోలే, మరి వీళ్ళే నాకు పిల్లలు. మీరు చేసుకోలేదా? ఓకే. ఇప్పుడు ఈ వీళ్ళ మీకు ఇంతమంది పిల్లలు అనమాట. సరే, వీళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటారు, మీరు ఎలా చూసుకుంటారు? టైంకి ఎంత మార్నింగ్ టిఫిన్ పెట్టాలి, పొద్దుగాల టీవీ ఇవ్వాలి, మధ్యాహ్నం లంచ్ అన్ని చేస్తాం. 3 పూటలు 2 పూటలు చాయ్ పోస్తా. మరి మీకు వీళ్ళు చాలా అంటే ఇప్పుడు ముసలోళ్ళైన తర్వాత, వృద్ధులైన తర్వాత వాళ్ళు పిల్లలతో సమానం. అంటే వాళ్ళకి చెప్పింది ఏమీ అర్థం కాదు, కొంచెం మొండి వేషం వేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో మీరు ఎట్లా వాళ్ళని కంట్రోల్ చేస్తారు?
ఏం లేదు, కోపం వచ్చినా చేసినా అన్ని కోపం చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మా అమ్మ అంటారు కాబట్టి ఆ ఇష్టంతోనే నాకు ఇష్టం వస్తాయి. కొద్దిగా కోపం చేస్తా, ప్రేమ చేస్తా, టీవీ పెడతాం, భజన్ పెడతాం, అన్ని హ్యాపీగా వాళ్ళకు అన్ని రకాలు చూసుకొని ఉంటాం. చూసారు కదండి, మీరు కూడా ఎవరైనా ఇలా తల్లిదండ్రులను అనాథలు చెయ్యకండి, రోడ్ల మీద వదిలేయకండి. ఎందుకంటే మనం ఇంట్లో గొడవ పడితే, మన పిల్లల ముందు గొడవ పడితే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని గొడవ పడకుండా రహస్యంగా ఉంటాము. అలాగే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు మీ పేరెంట్స్ని ఇలా వృద్ధాశ్రమంలో జాయిన్ చేపిస్తే మిమ్మల్ని జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కానీ ప్లీజ్ తల్లిదండ్రులను దైవాలుగా భావించి మంచిగా చూసుకోండి. ఇప్పుడు మనం ఇంకో అమ్మతో ఉన్నామండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, నీ పేరు? అంబవ్వ. అంబావ. నువ్వెన్నేళ్ళు అవుతుంది అంబావ ఇక్కడికి వచ్చి? 3 ఏళ్ళని అర్థమవుతుంది. 3 ఏళ్ళని అర్థమవుతుంది. మంచిగా ఉందా ఇక్కడ? మంచిగానే ఉన్నది. నాకు కొడుకుని చదువుకున్నా, ఒక కొడుకును పెళ్లి చేసిన, 2 పిల్లగాళ్ళు అయినరు. బంగ్లా మా ఆయన ఉండగా బంగ్లా కట్టిండు, అది అమ్మిపిచ్చిండు. ఇంకా ఏరెక్కడ కొన్నాక నా కోడలు ఒకనాడు కొట్టింది. కొట్టి నూకెత్తే నేను ఆగాదం మీద పోతే మా మానే కూడా దొరకొచ్చిండు. వడగొట్టు సార్కి ఫోన్ చేస్తే సారు దొరకొచ్చిండు నన్ను. అమ్మ నన్ను మంచిగా చూసుకుంటది, కన్న బిడ్డ తిరిగి అంతటా మంచిగా ఉన్నది. మా అమ్మ ఓసారి కోపం చేసిన, ఓసారి తిట్టిన, మళ్ళా దగ్గరికి తీస్తేనే. వీరమాధవ్ గారు ఆమర నిరాహారణ దీక్షతో సాధించుకున్న ఈ స్థలానికి మనం ఇప్పుడు వచ్చామండి. ఇప్పుడు ఆ భవనం ఎంతవరకు వచ్చిందో వారి మాటల్లోనే అలిగి తెలుసుకుందాం. వీరమాధవ్ గారు, ఇంకా ఈ బిల్డింగ్ డెవలప్మెంట్ కావడానికి కోసము మా సుమన్ టీవీ ద్వారా మీరు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా? మీ సుమన్ టీవీ ద్వారానే తెలియనిది ఏమన్నా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్ననే కానీ, శ్రీధర్ బాబు గారు కానీ వారు ఏమన్నా వాళ్ళ యొక్క మంత్రి మండలి ఫండ్ నుంచి వెళ్ళి కనుక ఏదన్నా ఆర్థిక సహాయం చేస్తే ఇది 150 నుంచి 200 మంది అనాథ వృద్ధులు బ్రతికేది కడుతున్నాం మనం. ఇది వాళ్ళు ఏమన్నా మనకు నిధుల రూపంలో సాయం చేస్తే, ఇంకెవరైనా దయార్థ హృదయాలు ఉంటే కూడా ఏదైనా వస్తు రూపేణ సాయం చేయగలరని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా గవర్నమెంట్కు మాత్రం మంత్రులకు విన్నవించుకుంటున్నా, దయచేసి మీ యొక్క చూపును ఈ అనాథ వృద్ధాశ్రమం మీద చూసి ఇది కంప్లీట్ చేయడానికి ఏదైనా నిధులు మంజూరు చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. కొట్టి నూకెత్తే నేను ఆగాదం మీద పోతే తీసుకొచ్చి ఆడ పారేసిరమ్మ. ఆడ పారేస్తే ఇదండి గుండె బరువెక్కిన గాథ. మీరు కూడా ఈ వృద్ధులకి కానీ, భవన నిర్మాణానికి కానీ ఏమైనా సహాయ సహకారాలు అందించాలంటే విబి ఫౌండేషన్ని సంప్రదించండి. నమస్తే. కొట్టి నూకెత్తే నేను ఆగాదం మీద పోతే తీసుకొచ్చి ఆడ పారేసిరమ్మ. ఆడ పారేస్తే